బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరైనట్టు తెలుస్తోంది. ఢిల్లీ మద్యం పాలసీ ఈడీ కేసులో కవితకు బెయిల్ మంజూరైంది. మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అందిస్తారు. అరుణ్, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఢిల్లీ సంబంధించినటువంటి మద్యం విధానం సంబంధించినటువంటి కేసులో ఈడీ సిబిఐలు కేసు నమోదు చేసి విడివిడిగా దర్యాప్తు చేస్తున్నాయి. అయితే ఇటీవల సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. దాని తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కూడా తన దర్యాప్తు ముగిసిందని, అందుకు అనుగుణంగానే తాము కూడా కంప్లైంట్ కాపీ దాఖలు చేసినట్టుగా కోర్టుకు చెప్పడం జరిగింది. సో ఈ రెండు అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు గతంలో దర్యాప్తు సందర్భంగా కవిత వ్యవహరించిన విధానము, ఎవిడెన్స్ ని ట్యాంపర్ చేయటము, దాంతో పాటుగా సాక్షులుగా ఉన్న వారిని బెదిరించారనేటువంటి విషయాలన్నింటినీ సుప్రీంకోర్టుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వి రాజు వివరించారు. అంతకు ముందు జరిగినటువంటి వాదనల్లో కవితతో పాటు ఉన్నటువంటి సహనిందితులుగా ఉన్నటువంటి మనీష్ సిసోడియా కానీ, అదేవిధంగా అరవింద్ కేజ్రీవాల్ కానీ, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కానీ ఈడీ కేసులో బెయిల్ పొందారని, మనీష్ సిసోడియా ఇటు ఈడీ అటు సిబిఐ రెండు కేసుల్లోనూ బెయిల్ పొందడం జరిగిందని విషయాల్ని ప్రత్యేకంగా కవిత తరఫు న్యాయవాదులు ప్రస్తావించడం జరిగింది. వీటితో పాటుగా కవిత ఒక మహిళగా ఉన్నారని, ఈ మొత్తం కేసులో ఉన్నటువంటి ఏకైక మహిళ తానే అని దాన్ని కూడా పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని సెక్షన్ 143 సిఆర్పిసిలో పేర్కొన్నటువంటి సెక్షన్ 143 అదేవిధంగా ఐపీసీలో పేర్కొన్నటువంటి సెక్షన్ 45 వీటన్నిటిని మహిళగా ఉన్నటువంటి నిందితులకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ప్రొవిజన్స్ ఉంటాయి, వాటిని కూడా పరిగణలోకి తీసుకోవాలి అని చెప్పి కోరటం జరిగింది. దాంతోపాటు మొత్తం విచారణ దర్యాప్తు అంతా పూర్తయ్యి ట్రయల్ కొనసాగుతున్నటువంటి ఈ సమయంలో జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం, దర్యాప్తు పూర్తయింది అని చెప్పి సిబిఐ ఈడీలు రెండు చెప్పిన తర్వాత ఇంకా జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు, అందుకనే బెయిల్ మంజూరు చేయాలని చెప్పి కవిత తరపు న్యాయవాదులు కోరటం జరిగింది. ఈ ఇరువురు వైపు నుంచి దాదాపు సుమారు గంట 20 నిమిషాల పాటు జరిగినటువంటి వాదనల అనంతరం జస్టిస్ బిఆర్ గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఢిల్లీ మద్యం విధానంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రెండు కేసుల్లో ఇటు సిబిఐ అటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రెండు కేసుల్లోనూ బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ప్రస్తుతం ఇంకా జారీ చేస్తూనే ఉంది. దానికి ముందు అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నటువంటి సుప్రీంకోర్టు ప్రధానంగా 3 అంశాలను, ఒకవైపు సిబిఐ మొత్తం 2 దర్యాప్తు సంస్థలు తమ దర్యాప్తును పూర్తి చేశాయి, ఈడీ సిబిఐలు 2 దర్యాప్తును పూర్తి చేశాయి. సిబిఐ తుది ఛార్జ్ షీట్ దాఖలు చేసింది, ఈడీ తుది కంప్లైంట్ కాపీని కూడా కోర్టు ముందు ఉంచింది. ఈ 2 అంశాలను లోయర్ కోర్టు అంటే రౌస్ అవెన్యూ కోర్టు నమోదు చేయడం జరిగింది. సో దాని కొనసాగింపుగానే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో దర్యాప్తు మొత్తం వచ్చిన తర్వాత లోయర్ కోర్టులో ట్రయల్ కొనసాగుతున్నటువంటి ఈ తరుణంలో జైల్లో ఉంచాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కూడా సుప్రీంకోర్టు గుర్తించింది. దాంతో పాటుగా రాజ్యాంగంలో పేర్కొన్నటువంటి అనేక రాజ్యాంగము, ఐపీసీ ఇండియన్ పీనల్ కోడ్ అదేవిధంగా సిఆర్పిసి సంబంధించినటువంటి ఏ అంశంలో తీసుకున్నా ఏ చట్ట ప్రకారం తీసుకున్నా మహిళగానే ఉంటుంది, దానికి వేరే నిర్వచనాలు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ ఈ 3 కారణాల రీత్యా తాము బెయిల్ మంజూరు చేయాలనుకుంటున్నట్టుగా ధర్మాసనం తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అయితే దీనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అదేవిధంగా సిబిఐ తరఫున వాదించినటువంటి ఎస్వి రాజు దీన్ని వ్యతిరేకించారు. మహిళ అనేది అందరూ అంగీకరించేదే, కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రత్యేక పరిస్థితుల ప్రకారం దాన్ని పరిగణలోకి తీసుకోవద్దు, ఏ కేసు ఆ కేసు విడివిడిగా చూడాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పినప్పటికీ సుప్రీంకోర్టు వీటన్నిటిని పరిగణలోకి తీసుకుంది. ప్రధానంగా 3 అంశాలు, ఈడీ దర్యాప్తు ముగిసిందని చెప్పడము, ఈడీ సిబిఐలు తమ కంప్లైంట్ కాపీ అదేవిధంగా ఛార్జ్ షీట్ కాపీని దాఖలు చేయడము, 3వది మహిళ. ఈ 3 ప్రధానమైనటువంటి అంశాల ఆధారంగానే సుప్రీంకోర్టు ఈ రోజు బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు బెయిల్ మంజూరు చేసింది. గత 5 నెలలుగా కవిత తిహార్ జైల్లో నిందితురాలిగా తిహార్ జైల్లో ఉంటూ వస్తున్నారు. ఇటీవల అనేక ఆరోపణలు కూడా
కవితకు రావడంతో పలుమార్లు వైద్యం కోసం అని చెప్పి తిహార్ జైలు నుంచి తీసుకురావడం జరిగింది. ఇటు సిబిఐ అటు కవిత తరఫున వాదనలన్నీ ముగిసిన తర్వాత సుప్రీంకోర్టు ఈ రోజు తన కీలకమైనటువంటి నిర్ణయాన్ని కవితకు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. ధన్యవాదాలు అరుణ్. ప్రధానాంశాలు ఒకసారి చూద్దాం. క్రీడాకారులకు అండగా నిలుస్తామన్న ప్రభుత్వం, ప్రపంచ స్థాయిలో బంగారు పతకాలు తేవాలని భట్టి ఆకాంక్ష. హైడ్రా కూల్చివేతలు సమర్థిస్తున్నానన్న పట్నం మహేందర్ రెడ్డి, నిబంధనల ప్రకారం లేకుంటే తన గెస్ట్ హౌస్ ను నేలమట్టం చేస్తానని వెల్లడి. కాళేశ్వరంపై కొనసాగుతున్న జస్టిస్ పీసీ ఘోష్ విచారణ, అఫిడవిట్ల ఆధారంగా ఇంజనీర్ల క్రాస్ ఎగ్జామినేషన్. ఢిల్లీ మద్యం కేసులో ఎమ్మెల్సీ కవితకు బెయిల్, దర్యాప్తు పూర్తయినందున జైల్లో ఉండాల్సిన అవసరం లేదన్న సుప్రీంకోర్టు. సంగారెడ్డి కంకోల్ వద్ద 83 కిలోల గంజాయి పట్టివేత, ఏఓబీ నుంచి మహారాష్ట్రకు తరలిస్తున్నట్టు గుర్తింపు. కోల్కతా సచివాలయ ముట్టడికి విద్యార్థి సంఘాల పిలుపు, ఎక్కడికక్కడ బారికేడ్లతో పోలీసుల పటిష్ట బందోబస్తు. ఛత్రపతి శివాజీ విగ్రహం కూలిన ఘటనపై పోలీసుల దర్యాప్తు, నిర్మాణంలో వాడిన నట్లు బోల్టులు తుప్పుపట్టాయని వెల్లడి. మోదీ ఉక్రెయిన్ పర్యటనపై జో బైడెన్ ప్రశంసలు, శాంతి సందేశం మానవతా సాయం మెచ్చుకోదగ్గదని వ్యాఖ్య. ఈడీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందన్న సుప్రీంకోర్టు, నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామంది. కవిత బెయిల్కు 3 ప్రధానమైన కారణాలు చెప్పిన సుప్రీంకోర్టు, మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందంది. మరింత సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కుంభకోణం కేసులో భారత రాష్ట్ర సమితి ఎమ్మెల్సీ కవితకు బెయిల్ రావడం ఆ పార్టీ వద్ద ఊరటగా భావిస్తుంది. భారత రాష్ట్ర సమితి పార్టీ మొదటి నుంచి కూడా ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసు పూర్తిగా రాజకీయ కోణంలోనే కవితను అరెస్ట్ చేశారు, కవితను వేధిస్తున్నారు, భారత రాష్ట్ర సమితిని ఇబ్బంది పెడుతున్నారని మొదటి నుంచి చెప్తూ వస్తున్నారు. అరెస్టు సమయంలో కావచ్చు, అరెస్టు తర్వాత కావచ్చు, వివిధ సందర్భాల్లో భారత రాష్ట్ర సమితి ముఖ్య నేతలు కేటీఆర్, హరీష్ రావుతో పాటు నేతలందరూ కూడా అదే వాదన వినిపిస్తున్నారు. గత కొన్నాళ్లుగా కూడా బెయిల్ వస్తున్న పూర్తి ఆశాభావంతో ఉన్నారు. ఇటీవల మీడియాతో మాట్లాడిన భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు, కవిత సోదరుడు కేటీఆర్ కూడా ఇదే విషయం చెప్పారు. కవితకు తప్పకుండా న్యాయం జరుగుతుంది, సర్వోన్నత న్యాయస్థానంపై తమకు పూర్తి నమ్మకం ఉందంటూ చెప్తూ వస్తున్నారు. అందుకు అనుగుణంగానే ఈ దఫా విచారణలో బెయిల్ వస్తున్న ఆశాభావంతో వారు పూర్తి స్థాయిలో కనిపించారు. కవిత ఈ మార్చి 15వ తేదీన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి 164 రోజులు గడిచిపోయింది. ఈ ప్రస్తుతం ఈ ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో బెయిల్ రావడంపై భారత రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో హర్షంగా ఉంది. ప్రస్తుతం అంతా భారత రాష్ట్ర సమితి సీనియర్ నేత దేవిప్రసాద్ గారు, కవితకు ఇవాళ సుప్రీంకోర్టులో ఓటు లభించి బెయిల్ దక్కడాన్ని మీరు ఎలా చూస్తారు, మీ పార్టీ ఎలా చూస్తారు? కవిత గారికి ఈరోజు బెయిల్ రావడాన్ని మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఎందుకంటే కవిత గారిని ఒక పొలిటికల్ వెండెట్టాతో, అంటే బీఆర్ఎస్ పార్టీని అణిచివేయడంలో భాగంగా భావజాలానికి భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఉన్నామనేటువంటి భావన మీద ఈడీ మమ్మల్ని ఆపును ఇరికించేటువంటి ప్రయత్నం చేసింది. మేము మొదటి నుంచి కూడా మా అధినేత కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు అనేక సందర్భాల్లో చెప్పారు, కవిత కడిగిన ముత్యం వల్లే బయటకు వస్తుందని. ఈ ముగ్గురు కూడా అనేక సందర్భాల్లో చెప్పినది ఈరోజు నిజం కావడం అనేటువంటిది మా అందరికి కూడా చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే కవిత గారు మా పార్టీ నాయకురాలు, పార్టీని బలోపేతం చేయడంలో వారి పాత్ర ఇప్పుడు ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతిపక్షంలో ఉన్నాం, ఇప్పుడు ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక దురాగతాలు, అనేక విధానాల వలన ఇవాళ ప్రజలందరూ కూడా చాలా ఆగ్రహంతో, ఆవేదనతో ఉన్నారు. ఇటువంటి సందర్భంలో కవిత గారికి బెయిల్ రావడం అనేటువంటిది మేమందరం కూడా స్వాగతిస్తా ఉన్నాం. ఇందులో అసలు లిక్కర్ కేసులో కవిత గారి ప్రమేయం లేదనేటువంటి విషయాన్ని అనేక సందర్భాల్లో మేము చెప్పినప్పటికీ కూడా మా మీద బురద జల్లేటువంటి ప్రయత్నం చేశారు. ఒక ధీర వనితలాగా, అంటే ఈ భారతదేశ పౌరురాలిగా స్వతంత్ర వ్యవస్థలు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నప్పటికీ కూడా ఆ వ్యవస్థల్ని గౌరవించాలని ఒక రాజకీయ పార్టీ నేతగా ఆమె
ధైర్యంగా ఇవాళ 164 రోజులు జైల్లో ఉండడం అనేటువంటిది నిజంగా మేమందరం కూడా, ఎందుకంటే చాలామంది మేము బాధగా అనుభవించాం. ఈ 164 రోజులు మా కవిత గారు మా దగ్గర లేకపోవడం అనేటువంటిది అందరికి కూడా బాధ కలిగించేటువంటి అంశం. అయినప్పటికీ కూడా ఇవాళ న్యాయం గెలిచింది. తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ ఏ వాదనలు అయితే ప్రజల ముందు ఉంచిందో కవిత గారికి ఎటువంటి సంబంధం లేదని ఇవాళ బెయిల్ దొరకడాన్ని మేము స్వాగతిస్తా ఉన్నాం. ఇది భారత రాష్ట్ర సమితి నేతలు చెప్తున్న దాని ప్రకారం చూసుకుంటే పూర్తి స్థాయిలో సంతోషంగా ఉన్నారు. కవితకు విషయంలో మొదటి నుంచి తాము చెప్పిందే జరిగిందంటారు. వాస్తవానికి భారత రాష్ట్ర సమితి అధినేత కవిత తండ్రి కేసీఆర్ కూడా గతంలో పార్టీ అంతర్గత సమావేశంలో ఒక కీలక వ్యాఖ్య చేశారు. తాను అగ్నిపర్వతంలో ఉన్నానని, బిడ్డను అరెస్టు చేసి జైల్లో పెట్టారు, తాను ఏమీ చెప్పలేని పరిస్థితి ఉందన్న ఆవేదన కూడా కేసీఆర్ వ్యక్తం చేసిన సందర్భం ఉంది. అటు భారత రాష్ట్ర సమితి నేతలందరూ కూడా చాలా రోజుల నుంచి బెయిల్ కోసం ఎదురు చూస్తున్నారు. కవిత బెయిల్ వస్తే పార్టీకి సంబంధించి మరిన్ని కార్యక్రమాలు క్రియాశీలకంగా ఉంటాయి. కేసీఆర్ కూడా పూర్తి స్థాయిలో పార్టీ వ్యవహారాలపై దృష్టి సారిస్తారని భారత రాష్ట్ర సమితి నేతలు భావిస్తూ వస్తున్నారు. ఇవాళ కవితకు బెయిల్ రావడం భారత రాష్ట్ర సమితి పార్టీ నేతల్లో పూర్తి స్థాయిలో హర్షం నింపిందని చెప్పుకోవచ్చు. ఓవర్ టు స్టూడియో. ఈడీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ తుది ఛార్జిషీట్ దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందన్న సుప్రీంకోర్టు నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామంది. కవిత బెయిల్కు 3 ప్రధానమైన కారణాలు చెప్పిన సుప్రీంకోర్టు మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందంది. ఈడీ సీబీఐ కేసులో ఎమ్మెల్సీ కవితకు సుప్రీంకోర్టు బెయిల్ మంజూరు చేసింది. సీబీఐ తుది ఛార్జిషీటు దాఖలు చేసిందని, ఈడీ దర్యాప్తు పూర్తి చేసిందన్న సుప్రీంకోర్టు నిందితురాలు జైలులో ఉండాల్సిన అవసరం లేదంది. అందుకే కవితకు బెయిల్ మంజూరు చేస్తున్నామంది. కవిత బెయిల్కు 3 ప్రధానమైన కారణాలు చెప్పిన సుప్రీంకోర్టు మహిళగా కూడా పరిగణించాల్సిన అవసరం ఉందంది. ఈడీ సీబీఐ కేసులో